సో కపుల్ ప్రెగ్నెన్సీ కోసం న్యాచురల్ గా ట్రై చేస్తారు. ప్రెగ్నెన్సీ రావట్లేదు, మరి డాక్టర్ దగ్గర చూపించుకోవాలి అని వాళ్ళు ఎప్పుడు డిసైడ్ చేసి ఎప్పుడు డాక్టర్ ని కలవాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. సో నార్మల్ గా రెగ్యులర్ పీరియడ్ వచ్చి ఆడవాళ్ళకి వయసు 35 ఇయర్స్ కన్నా తక్కువ ఉండి ఇంకా ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళు, అంటే ఇంతకు ముందు స్కాన్స్ లో ఏదైనా గర్భసంచిలో గడ్డలు ఉన్నాయని, లేదా ఇంతకు ముందు ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందని, లేదా మగవాళ్లలో ఇంతకు ముందు బీజం కిందకి జారి లేదని ఏదైనా సర్జరీ అయి ఉండి, ఇలాంటి ఏ కాంప్లికేషన్స్ లేని వాళ్ళు కాంట్రసెప్షన్ వాడకుండా 1 ఇయర్ పాటు రెగ్యులర్ గా, అంటే వారానికి కనీసం 2-3 టైమ్స్ అన్నా కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది 1 ఇయర్ లో 80% ఛాన్స్ ఉంటుంది. ఇదే 2 ఇయర్స్ కి చూస్తే 90% ఆఫ్ ద కపుల్స్ కి ప్రెగ్నెన్సీ రావాలి. సో 1 ఇయర్ పాటు రెగ్యులర్ ఇంటర్ కోర్స్ ఉండి మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమీ లేకపోతే ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, మీరు అప్పుడు ఖచ్చితంగా ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ని సంప్రదించాలి. ఏదన్నా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనుకోండి, అంటే మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి, మీ వైఫ్ ఏజ్ 35 ఇయర్స్ దాటింది, హస్బెండ్ బాగా స్మోక్ చేస్తారు, ఇంతకుముందు ఏదన్నా మీకు సర్జరీ ఏదన్నా అయ్యింది, సో ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు కేవలం 6 మంత్స్ మాత్రమే న్యాచురల్ గా ప్రయత్నం చేయాలి. 6 మంత్స్ కి కూడా మీకు ప్రెగ్నెన్సీ రాలేదు అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మీరు డాక్టర్ని సంప్రదించాలి. ఒక డాక్టర్ని సంప్రదించినప్పుడు మీరేం ఎక్స్పెక్ట్ చేయాలి? సో చాలా మంది ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ని కన్సల్ట్ అవ్వడానికి కూడా చాలా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ట్రీట్మెంట్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, చాలా ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటారు అని. బట్ ఇనీషియల్ విజిట్ లో మీకు కేవలం 2-3 టెస్ట్లు చేసి అసలు మీ ప్రాబ్లం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. అండ్ మీకున్న సొల్యూషన్స్ ఏంటి, మీకు కౌన్సిలింగ్ చేస్తాం. మీరు రాగానే ట్రీట్మెంట్ అయితే డెఫినెట్లీ స్టార్ట్ చేయలేము, ఎందుకంటే ఇవాల్యుయేషన్ అనేది ఫస్ట్ జరగాలి. సో ఒక కపుల్ వచ్చినప్పుడు ఫస్ట్ డీటెయిల్డ్ గా వాళ్ళ హిస్టరీ తీసుకుంటాం. సో వాళ్ళు వయసు ఎంత, వాళ్ళు ఏం పని చేస్తున్నారు, వాళ్ళ ఆక్యుపేషన్ కి సంబంధించి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఆర్ హజార్డ్స్ ఉన్నాయా, వాళ్ళ ప్రొఫెషన్ కి సంబంధించి వాళ్ళకి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు కూర్చొనే ఉంటారు. కొంతమంది నైట్ షిఫ్ట్స్ అంటారు, నైట్ సరిగ్గా నిద్ర వాళ్ళకు ఉండదు. వ్యవసాయం చేసే వాళ్ళలో కూడా సంతానలేమి సమస్యలు ఎక్కువ చూస్తాము, ఎందుకంటే వాళ్ళు పురుగుల మందు అయ్యి వాళ్ళు దగ్గరగా ఉంటారు కాబట్టి దాని వల్ల కూడా స్పర్మ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్క చిన్న విషయం గురించి ప్రతి డీటెయిల్ ని కనుక్కుంటాం. ఆడవాళ్ళకి పీరియడ్ రెగ్యులారిటీ చాలా చాలా ఇంపార్టెంట్. సో రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయా, పెయిన్ ఎక్కువ ఉంటుందా, పీరియడ్ కి ముందు పెయిన్ ఉంటుందా, ఇలా మొత్తం డీటెయిల్ హిస్టరీ తీసుకున్న తర్వాత ఆడవాళ్ళకి ఫస్ట్ ముఖ్యంగా చేయాల్సింది వెజైనల్ స్కాన్. సో యోని ద్వారా మనము గర్భసంచి సైజ్, షేప్, గర్భసంచిలో ఏమైనా గడ్డలు ఉన్నాయా, అండాశయం ఎలా ఉంది, అండాశయంలో ఎగ్స్ ఫాలికల్ నంబర్ ఎలా ఉంది అనేది చూస్తాము. ట్యూబ్స్ నార్మల్ గా స్కాన్ లో మనకు కనిపించదండి, ట్యూబ్ టెస్ట్ అనేది సెపరేట్ గా చేస్తాం. మగవాళ్ళలో ఫస్ట్ చేయాల్సింది వీర్య కణాల పరీక్ష. సో వీర్య కణాల పరీక్షలో కణాలు ఎలా ఉన్నాయి, కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ అని ఒక రిపోర్ట్ ఇస్తాం. సో ఈ బేసిక్ టెస్ట్లు చేస్తాము. కొంతమందికి కొన్ని సిమ్టమ్స్ ఉంటే కొన్ని బ్లడ్ టెస్ట్లు కూడా చేస్తాము. అండ్ దీంతో దాదాపుగా వీళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది, నెక్స్ట్ వీళ్ళకి ఏం ట్రీట్మెంట్ చేయాలి అనేది డిసైడ్ చేస్తాం. థ్యాంక్ యూ.